వాతం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా ఆగిందా, ఇంకా కొనసాగుతుందా? ఈ సందేహానికి సమాధానం ఎవరు చెప్పాలి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక రకాలుగా అక్రమంగా దాచి ఉంచినటువంటి ధాన్యాన్ని పట్టుకున్నారు, కానీ చర్యలు ఎక్కడైనా కనిపించాయి. ఇప్పుడు మళ్ళీ అక్రమ ధాన్యం బయటపడింది అంటున్నారు. అసలు కాకినాడ కేంద్రంగా ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన అక్కడికి వెళ్లాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. కాకినాడ చాలా హడావుడిగా ఢిల్లీ నుంచి రాగానే కాకినాడ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ధాన్యానికి సంబంధించినటువంటి తనిఖీలు, ముఖ్యంగా సివిల్ సప్లైస్ బియ్యం దొరికినాయి అనేటువంటి ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది. ఏం జరిగింది? డెఫినెట్గా మీరు అన్నట్టండి, మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు పూర్తయినా డే 1 నుంచి కూడా సివిల్ సప్లై శాఖ మొత్తం కాకినాడ కేంద్రంగా, కాకినాడ అడ్డా చేసుకొని ఆ పోర్టు కేంద్రంగా అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా అవుతుందనేది అందరికీ తెలిసింది. దానికి 55,000 మెట్రిక్ టన్నుల పైన ఇప్పటి వరకు పట్టుకున్నారు. సాక్షాత్తు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు పట్టుకోవటం కాకుండా ఎక్కడికక్కడ తూనికల కొలతలు, ఇక సివిల్ సప్లై అధికారులు ఎవరైతే గత ప్రభుత్వం సహకరించిన వాళ్ళు, దీనికి దీని వెనక్కి ఎవరున్నారనేది మొత్తం తీశారు. తీస్తే ఇంకా 4 నెలలు అయినా ఇంకా చర్యలు తీసుకోలేదని చెప్పేసి మనం కూడా 1-2 ఇంటర్వ్యూలు చాలామంది ప్రజలు అడుగుతున్నారని చెప్పి చేశాం. అది ఎన్నాళ్ళకి మీరు అన్నట్టు నిన్నటిదాకా ఢిల్లీ 3 రోజుల పర్యటన ముగించుకొని డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి పవన్ గారికి ఎంటర్ అవ్వటం అనేది ఇప్పటికైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకు వెళ్తున్నారు? అదే డెఫినెట్గా నిన్న వచ్చిన సమాచారం ప్రకారం స్టెల్లా ఎల్ షిప్లో సౌత్ ఆఫ్రికాకి రేషన్ బియ్యం వెళ్తుంది. అంటే మొత్తం పట్టుకున్నారు అక్కడ. దాన్ని స్వయంగా పరిశీలించడానికి సివిల్ సప్లై మినిస్టర్తో కలిసి డిప్యూటీ సీఎం గారు పవన్ గారు అడుగు పెడతాం. కేశవ్ గారు, మనం కూడా దాదాపు 2.5 దశాబ్దాలు, మీరైతే 3.5 దశాబ్దాలు చూసుంటారు చాలామంది. అనేక ప్రభుత్వాలు మారినా కాకినాడ కేంద్రంగా ఈ అక్రమంగా రేషన్ బియ్యం అనేది ఆగట్లా. ఆఫ్రికా కంట్రీస్కి, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు సరఫరా అవుతుంది. ఈ పేదవాళ్ళకి రూపాయికి ఇది సబ్సిడీలో దాదాపు 20 రూపాయల నుంచి 22 ఎంత అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భరించి రూపాయికి పేదవాళ్ళకి ఇస్తుంది. ఇటువంటిది రీసైక్లింగ్ చేసి దానికి డబుల్ అమౌంట్లో ఈ అక్రమార్కులు మన దేశ సరిహద్దులు దాటి మిగతా కంట్రీస్కి అమ్ముతున్నారు. ఓ రకంగా ఇది దేశద్రోహం కిందే. ఇక మనం ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఆరోపణలు ఎవరు చేశారు? వారాహి యాత్రలో ఎవరు పవన్ కళ్యాణ్ గారే లేవనెత్తారు, ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఆ విధంగానే పట్టుకున్నారు. ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో వైసీపీ అక్కడ నాయకుడు, ఎమ్మెల్యే. వాళ్ళ తండ్రి గారు సివిల్ సప్లై రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు. వాళ్ళ బ్రదర్ అసోసియేషన్ అధ్యక్షుడు. వాళ్ళ బ్రదర్ వీరభద్రారెడ్డి పోర్టు కార్యక్రమాలని చూస్తున్నారు. వేర్ హౌసింగ్ ఆయన కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు స్టెల్లా ఎల్ షిప్లో దొరికింది పేదవాళ్ళకి ఏంటంటే పట్టెడన్నం పెట్టాలన్నట్టు. పేదవాడు రెక్కాడితే కంటే ఒక్కడిని పేద ప్రజలు రేషన్ బియ్యం కూడా వదలతలేదంటే, వీళ్ళు పందికొక్కులాగా తింటున్నారంటే ఎంత దారుణం అండి. ఇక అదైతే ఇంకొక పోర్టల్, ఇంకో గోడౌన్లో ఇంకా వేలాది టన్నుల రైస్ నిల్వలు ఉన్నాయంట. దీనికి తోడు ఇది ఎవరు 11 ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ ఈ రేషన్ బియ్యంని కొని ఇక్కడి నుంచి విదేశాలకు సరఫరా చేస్తుంది. ఇది గత ప్రభుత్వాలు తెలియక ఆగారా, లేకపోతే ఆ ప్రభుత్వాల్లో సభ్యులు కూడా, పార్టీ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. అంటే చాలాసార్లు నాదెండ్ల మనోహర్ గారు ఈ గోడౌన్స్ని తనిఖీ చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాదాపు 40,000 మెట్రిక్ టన్నులు, 55,000 దగ్గర పట్టుకున్నారు. సో వాటి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజులైనా, 5 నెలలు కంప్లీట్ అయింది ప్రభుత్వం వచ్చి, ఇన్ని రోజులైనా కానీ అసలు ఎలా సాగుతుంది ఈ అక్రమ వ్యాపారం, అక్రమ సరఫరా అనేది? అది ఇక్కడ ఏంటంటే ప్రజలకి ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకి స్వర్గధామంగా కాకినాడని భావిస్తారు సార్. అటువంటి కాకినాడలో పోర్టు కేంద్రంగా ఇటువంటి ఇతర దేశాలకి పేదవాళ్ళ బియ్యం, రేషన్ బియ్యం ఎలా సరఫరా అవుతుంది అంటే, అన్ని పార్టీల నాయకులు దీంట్లో ఉండటం వల్ల ఇక్కడ ఇది అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న. అంతే కదా సార్ కేశవ్ గారు? నేను గతంలో దశాబ్దాల తరబడి ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, గత 5 సంవత్సరాలు ఇంకెక్కువ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకెక్కడ 55,000 మెట్రిక్ టన్నులు సాక్షాత్ సివిల్ సప్లై. ఒక షిప్లో అక్రమ రవాణా అంటే ఎన్ని టన్నులు లోడ్ చేస్తానికి అవకాశం ఇప్పుడు కాసేపట్లో తెలుస్తుంది. ఆల్రెడీ 55,000 టన్నులు మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు. 4 నెలలకి ఇంకా ఎవరు చర్యలు తీసుకోలేదు. ఇకపోతే ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వ అధికారులు వచ్చినా మళ్ళా స్టెల్లా ఎల్ షిప్లో వేలాది టన్నుల బియ్యం సౌత్ ఆఫ్రికా చేస్తున్నారంటే వీళ్ళకి భయం అనేది లేదా? వీళ్ళకి ట్రీట్మెంట్ జరగకపోతే, ఇది అడ్డుకట్ట వేయకపోతే అసలు ఒకవైపు నుంచి రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వం రైతులకి అదే ధాన్యం ప్రజలకి బియ్యం ఇచ్చేటువంటి క్రమంలో అది ఎంత ఛార్జ్ చేస్తుంది?
అక్రమ రవాణాకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఏమన్నా ఉందా దానికి నంబర్స్లో మ్యాచ్ చేయడానికి? డెఫినెట్గా అండి, ఇది పేదవాళ్ళకి దాదాపుగా 22 రూపాయలు అవుతుందండి ఖర్చు. అదంతా ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వమే భరిస్తుంది. రూపాయికి పేదవాళ్ళకి ఇస్తుంది. ఆ రూపాయికి ట్రాన్స్పోర్ట్ తప్పితే ఏమీ ఇవ్వదు, ఉచితంగా ఇస్తున్నట్టే. దానికి డబుల్ రేట్లు 42 రూపాయలకి 50 రూపాయలకి ఇతర దేశాలకు అమ్ముతున్నారు. అది సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వేరియస్ కంట్రీస్. ఇది హద్దులు దాటి వెళ్తుందంటే ఇక్కడ కస్టమ్స్ అధికారులు కావచ్చు, పోర్ట్ అధికారులు కావచ్చు, ఇక్కడున్న పార్టీలు, వివిధ పార్టీల వాళ్ళ మెంబర్స్ కావచ్చు, కన్సల్ట్ ఈ యొక్క నిర్వాహకులు లేనిది, అస్తం లేనిది ఎలా సరిహద్దు దాటుదండి? కాబట్టి దీని మీద తక్షణం చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడైనా ఢిల్లీ నుంచి నిన్నటిదాకా రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి నిధులు, మంత్రులు, ప్రధానమంత్రిని కలవటం, త్వరితగతిన టూరిజం ప్రాజెక్ట్స్, ఢిల్లీ వెళ్ళి ప్రాజెక్టుల కోసం డబ్బులు పట్టుకో, ఇక్కడేమో అక్రమ రవాణా సరిపోతుంది. ఇప్పుడు పవన్ గారు కాసేపట్లో అక్కడికి వెళ్ళి అడుగుపెట్టిన తర్వాత దీని వెనక ఎవరు పెద్దలున్నా, సొంత పార్టీ జనసేన ఉన్నా, టీడీపీ ఉన్నా, వైసీపీ ఉన్నా, ఎవరిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే తలపాపం అన్నట్టుగా ఇప్పుడు లేకపోతే 4 నెలలైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం మీద నమ్మకం అనేది ప్రజల్లో సన్నగిలిగింది. కాబట్టి చర్యలు తీసుకోవాల్సింది. ఎవరు ఇప్పుడు మేజర్గా టార్గెట్ అయ్యేది ఎవరు? మాజీ ఎమ్మెల్యే కుటుంబమేనా? ఇంకా ఎవరైనా పాత్రదారులు? దీని వెనక గతంలో మీరు అన్నట్టుగా పాత్రదారులు, సూత్రధారులు చాలామంది ఉంటారు. అంతకుముందు సివిల్ సప్లై శాఖ మంత్రిగా నోరు అదుపు లేకుండా తెగ మాట్లాడే మీకు తెలుసు కొడాలి నాని ఉంటాడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే. ఆ తర్వాత దీని బాధ్యతలు తీసుకున్న కారుమూరి కూడా ఉంటాడు. కాబట్టి దీని వెనక ఎవరున్నా, మంత్రులున్నా, అధికారులున్నా, సివిల్ సప్లై అధికారులున్నా, ఎవరున్నా దోషులుగానే మనం చూడాలి. వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, కాకినాడ ప్రశాంతంగా ఉండాలి. అక్రమాలకు అడ్డంగా ఇదైపోయింది. రౌడీలు, మొక్కలు విపరీతమైన ఇది చేశారు. గత ప్రభుత్వంలో మనం ఏమేమి జరిగిన సంఘటనలు మనం చూసాం. ఇది ఇంతటితో కంట్రోల్ కాకపోతే ఎలా? అంటే సామాన్య మానవుడికి రక్షణ ఎలా ఉంటుంది? కాకపోతే ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి కన్సల్ట్ అధికారులు, ఇది ఒకటైతే కేశవ్ గారు, ఇంకొకటి ఉంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ బియ్యంకి బ్యాగ్స్ ఉంటాయి చూసారా, దాంట్లో కూడా జూట్ బ్యాగ్స్ కలకటా నుంచి వస్తుంది అనమాట. అవి కూడా పట్టుకున్నారు. అది కూడా 200 కోట్లు అవి దాంట్లో బయటపడింది. చివరికి ఇదైతే కాదు, కందిపప్పు ఒక్కొక్కటి 100 గ్రాములు పేదవాళ్ళకి సివిల్ సప్లై ఇచ్చే దాంట్లో తక్కువ చేసి ప్యాకింగ్, కందిపప్పులో, తర్వాత పంచదారలో 100 గ్రాములు 150 కూడా తగ్గించి చేస్తున్నారంటే దీని పెద్ద స్కామ్ అండి. దీని వెనక చాలా పెద్ద మాఫియా ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు హస్తం ఉన్నది, అక్కడ కన్సల్ట్ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ అంతా హస్తం ఉన్నది. లేకపోతే ఎంత ఆధారం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిటి నాయక్ ట్రీట్మెంట్ మీ నాన్నకు జరిగింది, మేము ఈ అధికారంలో వచ్చిన తర్వాత నీకు కూడా జరిగిద్దని అంత నమ్మకంతో చెప్పాడండి. ఇప్పుడు కాబట్టి దీని వెనక ఎవరు ఎంత పెద్దలున్నా విచారించి అతి త్వరలో చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిలే అవకాశం ఉందండి. కానీ చాలా వ్యవహారాలు ఉన్నాయి దీనిలో. ఇప్పుడు మీరు అన్నట్టుగా జూట్ బ్యాగుల వ్యవహారం కావచ్చు, అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యం వ్యవహారం కావచ్చు, అధికారులు చేతివాటం చూపిస్తుంది కావచ్చు, గత ప్రభుత్వంలో కీలక నాయకులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నాయకులు కావచ్చు, వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు పెట్టాలంటే ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉందా? కేవలం లాస్ట్ టైం కూడా ఒక షిప్ను పట్టుకున్నారు, మూవ్ అయ్యే టైంలో పట్టుకున్నారని చెప్పని అన్నారు. నేరుగా పోర్టు కాంపౌండ్లో ఉన్న గోడౌన్స్లోనే పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు దొరికింది. సో ఇవన్నీ జరిగినా కానీ ఇప్పటివరకు యాక్షన్ కాలేదండి. ఇప్పుడు ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది, పాపం పండింది అనేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి? 100% అండి. చిత్తశుద్ధి ఉండాలండి ఎవరికైనా. మనం ఇది పేదవాడి బియ్యం, ఇది దేశద్రోహం కింద ఇతర దేశాలకు పేదవాడు తినాల్సిన బియ్యం ఇతర దేశాలకు సరఫరా చేయడం దేశద్రోహం కింద నేరమే. కాబట్టి ఇటువంటి పెద్దలు ఎవరున్నా కానీ దీన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తే తప్పితే ఈ అక్రమదారులకి కట్టడి వేయలేమండి. డెఫినెట్గా ఎవరున్నా దీని వెనక వాళ్ళని శిక్ష పడాల్సిందే. ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మరి గబ్బర్ సింగ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంటర్ అయ్యాడు. ఆయనకి స్వార్థం లేదు, ఆయన గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళని ఎవరైతే దీని వెనక ఉన్నారో ఎవరున్నా కానీ రాజమండ్రి జైలుకి పంపించాల్సిందే. అప్పుడే ఈ ప్రభుత్వం మీద నమ్మకం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్నటువంటి అంశం సివిల్ సప్లైస్కి సంబంధించిన ధాన్యం పక్కదారి పట్టిపోవడం, మళ్ళీ కాకినాడ పోర్ట్ నుంచి ఒక షిప్లో రవాణాకు సిద్ధమైనటువంటి అక్రమ ధాన్యాన్ని, బియ్యాన్ని ప్రభుత్వ అధికారులు పట్టుకున్నారు. దీనిపైన యాక్షన్ మొదలు కాబోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఇన్ఫర్మేషన్తో నేరుగా కాకినాడ పర్యటనకి బయలుదేరారు. ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు, ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత పెద్దవారైనా కానీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఖాయం అని చెప్పని చంద్ర శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.